హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. ఇగోండి, నేను చేపలు తీసుకున్నాను 2 kgs. శుభ్రంగా కడిగి నిమ్మకాయ ఉప్పు పెరిగేసి శుభ్రంగా కడుక్కుంటే స్మెల్ అనేది రాకుండా ఉండిద్దండి. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్పూను సాల్ట్ వేసుకుందాము, చిటికెడంత పసుపు వేసుకుందాము, 1 స్పూన్ కారం వేసుకుందాము. ఇలా ముందుగా వేసుకుంటే మనకి ముక్కలకి బాగా పట్టిద్ది. ఉప్పు కారం ముక్కలో పట్టింది అనుకో, అప్పుడు పులుసులో కూడా ఉడికి బాగా టేస్ట్గా వస్తాయి. కలుపుకోవాలి, చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఉప్పు కారం. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం చేప ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇదిగోను, నేను ముందుగానే శుభ్రంగా ఒకసారి కడిగి చింతపండు నానబెట్టేసుకున్నాను. నిమ్మకాయ ఎంత సైజు తీసుకోవాలి చింతపండు, నేను ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నా కదా, బాగా నానింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇదిగోండి, 1/4 వంతు మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు గసగసాలు వేసుకున్నాం 2 టేబుల్ స్పూన్లు. నేను ఇవి 10 రూపాయల ప్యాకెట్లు తెచ్చానండి. అవి వేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక చూడండి, ఇప్పుడు చున్నులపాయ రెబ్బలు వేసుకుందాము. ఆల్రెడీ ముందే ధనియాలు చెక్క లవంగాలు వేసి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, అది 1 స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి బాగా మెత్తగా గ్రైండర్ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. చూడండి, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి ఇలా సీల్స్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు శుభ్రంగా కట్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఇలా టమాటా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాన్ ఒకటి తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకుందాము. ఇది ఒకసారి కలబెట్టుకోవాలండి. ఉల్లిపాయలు మెత్తబెడితే చాలు, గోల్డెన్ కలర్ అవసరం లేదు. చూడండి, లైట్గా వేగినాయి కదా, మెత్తబెడితే సరిపోద్ది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఇక్కడ వేగినాయి కాబట్టి టమాటా ప్యూరీ వేసుకున్నాము. ఈ టమాటా పేస్ట్ బాగా వేగాలండి, నూనె పైకి తేలేదాకా వేసుకోవాలి. చూడండి, నూనె అంతా పైకి తేలింది, టమాటా పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఇలా చేసుకున్న పేస్ట్ వేసుకున్నామండి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయాలండి, నూనె పైకి తేలేదాకా. ఇప్పుడు చూడండి, ఈ పేస్ట్ బాగా పచ్చివాసన పోయింది, నూనె కూడా పైకి తేలింది. కల్లుప్పు వేసుకున్నాం 1 స్పూను, పసుపు, కారం ఇందాక 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు 1.5 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాం. ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు పోసుకున్నాము. నాకు ఒకసారి కలపెట్టుకుందామండి మసాలా చింతపండుని. అట్ట తిక్కుగా కాదు, అటు నీళ్ళగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాము.
చూడండి ఇలా ఉండాలి, ఈ టైప్లో ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి పులుసు బాగా మరిగింది కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఒకసారి కలుపుకుందాం బాగా మొత్తం. చూడండి ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం ఒక్కొక్కటి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాం. ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, ప్లేట్ తీసి చూద్దాము. బాగా చూడండి, చాలా స్మెల్ బాగా వస్తుంది చేపల పులుసు. నూనె కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలబెట్టుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిందో, ముక్క కూడా కారం ఉప్పు బాగా పట్టింది. అదిగో చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసేద్దాము. మనకి ముక్క కూడా పులుసు బాగా పట్టింది ముక్కలకి. ఎంత టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.